హాయ్ హలో వెల్కమ్ టు తేజ అన్ఫీల్డ్. మీకు ఒక కథ చెప్పాలి. ఓకే, టైం 1 అవుతుంది. ఎలాగో బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ అయింది ఈరోజు, కాబట్టి వెజిటేరియన్ తినడం కొంచెం ఈజీయే. సో చాలా ర్యాండమ్గా తిరుపతి ఆటోనగర్లో ఉన్నాను. హార్డ్లీ ఫస్ట్ ఏది కనబడితే తినేస్తా. సజెషన్స్ లేవు, రికమెండేషన్స్ లేవు, గూగుల్ రివ్యూస్ లేవు. ఫస్ట్ ఎక్కడ కనిపిస్తే అక్కడ తినేస్తా. ఓకే, ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టేసాం. ఆ వెనకాల ఉండే చిన్న హోటల్లో లంచ్ చేశాను. అక్కడ నాన్ వెజ్ కూడా ఉంది, బట్ వెజ్జే తిన్నాం. బాగుంది. ఐ మీన్ సూపర్ ఎక్స్పెన్సివ్ కాకపోయినా గుడ్ అండ్ నైస్. ఇక్కడ కొంచెం చిన్న పని ఉంది, అది చూసుకొని విల్ మీట్ ఎట్ ద డిన్నర్. ఓకే, తిరుపతిలో పాత రేణుగుంట రోడ్డు దగ్గరకు వచ్చి ఈవినింగ్ సప్పర్ కింద మసాలా వడలు తిన్నాం. మన సైడ్ వాళ్ళకంటే చాలా టేస్టీగా ఉన్నాయి, కొద్దిగా డిఫరెంట్గానే ఉన్నాయి. అండ్ ఇంకోటి మనం అనుకున్నది ఏంటంటే ఓన్లీ వెజిటేరియన్ తినడం కాదు, ఒకసారి తినేట మళ్ళీ తినకూడదు. 3 డేస్లో అదొక హుక్ కింద పెట్టుకుందాం. ఆ హుక్ని ఫాలో అవుతూ ఈ 2 డేస్ ఏముందో చూద్దాం. ఇంక ఈ రోజుకి ఒక మీల్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఎందుకు ఊరికూరికి ఎక్కువ చేస్తున్నానో తెలీదు. తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తున్నాను బై బస్సు. సో ఇవాళ 3 మీల్స్ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయింది, లంచ్ చాలా సింపుల్గా ఏదో ఒక మెస్లో తినేసాను, అండ్ జస్ట్ ఈవినింగ్ స్నాక్ మొదలాడైంది, వడలు తిన్నా. నైట్ డిన్నర్ వచ్చేసి చిత్తూరులో తింటాను. ప్యూర్లీ వెజ్లోకి వెళ్దాం. ఇది 3 డేస్ మన వల్ల అవుద్దో కాదు, ట్రై చేద్దాం. ఎలాగో బయట ఉంటాను కాబట్టి కంప్లీట్గా అన్ని బయట తినాల్సి ఉంటుంది. ఇంట్లో అయితే ఆబ్వియస్లీ వెజ్ చాలా ఈజీ అవుద్ది. ఇక్కడ ట్రై చేద్దాం, డబ్బులు పెట్టి మరి వెజ్ తిని సదైవ కాగలమా బయట. ఓకే, సీ యు ఎట్ చిత్తూరు. ఐ మీన్ మెటా వరల్డ్. చిత్తూరులో దిగిన వెంటనే నెల్లూరు రుచిలో ఒక బోర్డు కనపడింది, వీఆర్ లివింగ్ ఇన్ మెటా. చిత్తూరులో ఇదేదో హోటల్, నేమ్ కరెక్ట్గా తెలీదు. ఫస్ట్ టైం మనం ఇట్లా హోటల్లో ఉన్నాము. యాస్ట్రే కూడా ఇచ్చారు. ఓకే, మనం బయటికి వెళ్ళి ఏం తినాలి, ఎంత తినాలి, ఎక్కడ తినాలో డిసైడ్ అవుదాం. బట్ డబ్బులు పెట్టి కూడా ఓన్లీ వెజిటేబుల్స్ మనం తినేది ఈరోజు రేపు అండ్ ఎల్లుండి వేరే వేరే ప్లేసెస్లో వేరే వేరే టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తినింది మళ్ళీ తినకూడదు, అంతే. నాకు ఈ మిర్రర్ భలే నచ్చింది. ఇప్పుడే హోటల్ రూమ్లోకి వచ్చాను. రూమ్ చాలా బాగుంది. కాసేపు ఇక్కడే కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యాక ఎక్కడికి వెళ్తే తిందాం, ఏం తిందాం ఆలోచించుకొని తింటాను. ఖర్చు పెట్టినా సరే ఓన్లీ వెజిటబుల్స్, నాన్ వెజ్ తినకుండా, తినిందే మళ్ళీ తినకుండా నేను ట్రై చేద్దాం. ఓకే, ఫ్రెష్ అయ్యి కలుస్తాం. ఫ్రెష్ అయిపోయాను, తినడానికి వెళ్దామా. ఇలాంటి హోటల్స్ బెస్ట్ ఆప్షన్ అనమాట మనం ఓన్లీ వెజ్ ప్రిఫర్ చేసినప్పుడు. సో 2 మసాలా దోశ చెప్పాను, అవి రెడీ అవగానే మనల్ని పిలుస్తారు, వచ్చి తీసుకుని తిందాం. అదే హమారా మసాలా దోశ. స్టార్టర్స్ వేసుకొని వద్దాం. సూపర్గా ఉండే మసాలా దోశ తిన్నాను. పేరు నూర్ టిఫిన్ సెంటర్ అంట, చాలా బాగుంది. అడ్రస్ వచ్చేసి గురునాథ థియేటర్. యుగానికి ఒకటి సినిమా రిలీజ్ అయ్యి ఆడుతుంది, దాని ఆపోజిట్లో ఉంది. గురునాథ థియేటర్ అడ్రస్ కరెక్ట్గా తెలీదు. బస్ స్టాండ్ నుంచి కొంచెం దగ్గర, కాకపోతే ఇక్కడ యుగానికి ఒకటి సినిమా రిలీజ్ అయ్యి ఆడుతుంది. బట్ వెళ్ళాలని ఉంది, వెళ్ళడం కుదరట్లేదు. ఇప్పుడే టికెట్స్ ఓపెన్ చేశారు, బట్ ఓకే అన్నిసార్లు కుదరదుగా. కొంచెంసేపు అలా రోడ్లో తిరిగేసి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి కలుస్తా. ఊరికే అలా వాక్ చేస్తున్నాను చిత్తూరులో. ఈ రోడ్డు పేరు ఏంటో నాకు తెలీదు. అవునండి, ఏదైనా బోర్డు మీద చూద్దాం, కనిపిస్తుందేమో. ఇదైతే చూడడానికి మన చిన్న బజార్, నెల్లూరులో చిన్న బజార్ సెంటర్లో ఉంది. కాకపోతే ఇక్కడ షాపులు త్వరగా క్లోజ్ చేసేసారు. మనకి ఒక 10-11 దాకా ఉంటాయి అనమాట. ఇప్పుడు టైం అటు ఇటుగా 9. సేమ్ చిన్న బజార్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టుంది.
ఒక నిమిషం ఈ ఏరియా పేరు చెప్తా. హోల్సేల్ రీటైల్ భవానీ లైట్స్, సుందరయ్య స్ట్రీట్, చిత్తూరులో సుందరయ్య స్ట్రీట్లో ఉన్నాం. రైట్, కాసేపు అలా నడిచేసి తినదరిగేదాకా రూమ్కి వెళ్ళి బజ్జం, రేపు మార్నింగ్ లేద్దాం. చలో బాయ్. ఓకే, ఎర్లీ మార్నింగ్ 8:30 అవుతుంది టైము. పొలంనేరు అనే ఊర్లో ఒక సాంబార్, ఒక వడ, 2 ఇడ్లీ సాంబార్తో డే స్టార్ట్ చేస్తున్నాం. జనరల్గా ఇడ్లీ నేను ఇంట్లో తప్ప ఎక్కడ తిన్ను, కాకపోతే ఇక్కడ అందరూ ఇదే తింటున్నారు, ఎందుకు బాగుందో చూద్దాం అని చెప్పి ఇడ్లీ అండ్ సాంబార్ చూస్ చేసుకో. ఓకే, తిన్నాక ఎలా ఉందో మాట్లాడుకుందాం. సో డే 2 మీల్ నెంబర్ 1 ఇడ్లీ సాంబార్. సగం ఇడ్లీ తినగానే పొట్టు ఫుల్ అయిపోయింది బేసిక్గా. ఇంకా 1.5 ఇడ్లీ అంటే ఒక వడ ఉన్నాయి. అలా కష్టపడి ఆ 2 ఇడ్లీ ఒక వడ తిన్నాక ఓ మంచి కాఫీ. పలమనేరు సెంటర్లో హోటల్ నేమ్ శ్రీ సరస్వతి కేఫ్, వెరీ వెరీ హైలీ రికమెండెడ్. ఆ రెస్టారెంట్ మాత్రం చాలా పాత అనుకుంటా, కుర్చీలన్నీ పాతకాలమైనా, బట్ టేస్ట్ చాలా కొత్తగా ఉంది. ఇంక్లూడింగ్ కాఫీ, స్టార్టింగ్ ఫ్రమ్ సాంబార్ ఇడ్లీ టు ఎండింగ్ విత్ కాఫీ, చాలా బాగున్నాయి అన్ని. సో ఈ ప్లేస్ పేరు ఏంటి, పలమనేరు బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కొంచెం పక్కకి వెళ్తే ఉంటుంది సరస్వతి కేఫే అని చెప్పేసి. కొంచెం పాత ఎంబియన్స్తో ఉంది. క్వాలిటీ, సర్వీస్ అండ్ టేస్ట్ 3 చాలా బాగున్నాయి. ఖచ్చితంగా అది నా విశేషలో పడిపోయింది. ఇంకా ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అక్కడే తింటా. పలమనేరులో ఎవరు ఉంటే ట్రై చేయండి, ఎవరిని వచ్చినా అక్కడే ట్రై చేయండి. బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుంది. పెయిడ్ రివ్యూ కాదు, నిజంగా చాలా బాగుంది. ఇక్కడి నుంచి మదనపల్లికి వెళ్ళాలి, అక్కడ కలుసుకుందాం. బై. చల్లగా ఉన్నా సరే ఎండకి కొంచెం కోకోనట్ వాటర్. జనరల్గా ఒక ఊరు చూడడం అంటే ఆ ఊర్లో దిగేసి ఆ గుడిలో ఏం ఫేమస్, అదే ఆ ఊర్లో ఏ గుడి ఫేమస్, ఏ ప్లేస్ ఫేమస్ చూసేసి అక్కడ ఉండే ఫుడ్ తినేసి వెళ్ళిపోవడం కాదు. ఇలా వచ్చిన దగ్గరల్లా ప్రతి సందు గొంతు నడుచుకుంటా తిరిగి ఆ ఊరు ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకొని దిగితే ఒక కిక్ ఉంటుంది, ఊరు చూసామనే ఫీలింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి అదే చేస్తున్నా. మదనపల్లి అనే ఊరికి వచ్చా. ఇక్కడ ఆల్రెడీ మనకు రెఫరెన్స్ వచ్చింది ఎక్కడ తినాలి అని, బట్ వద్దు, ర్యాండమ్గా నాకు ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అక్కడ ఏం కనిపిస్తే అక్కడ ఓన్లీ వెజిటేరియన్ తింటా. సో మదనపల్లి అధికార కార్యాలయం, ఐ థింక్ కార్పొరేట్ ఆఫీస్ అండ్ మదనపల్లి పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ దగ్గర ఉన్నాం. ఇంకొంచెం నడుచుకుంటూ వెళ్ళి ఆకలి వేసినప్పుడు తింటాను, తినేప్పుడు కలుద్దాం. ఆకలి వేసింది, ఇది కనపడింది, సో ఇక్కడికి వచ్చేసాను లోపలికి. ఆ 2 చపాతీ సరిపోలేదు కాబట్టి జీడిపప్పు పుష్క, ఇది ప్యూర్లీ వెజ్ అంట, కనుక్కొని మరీ తింటున్నా. చాలా చాలా ర్యాండమ్గా ఆ హోటల్ కనిపించింది, అలా లోపలికి వెళ్ళి తినేసాను అనమాట. మంచి డెజర్ట్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ కోసం కోవా లడ్డు ఇచ్చేసిన జిలేబీ అండ్ మలై లడ్డు తీసుకున్నాం. ఇది కూడా వెజ్జే. సో డే 2 లాస్ట్ డే ఆఫ్ ద మీల్ ఉత్తప్పం తీసుకున్నాం. అంటే దోశ ఆల్రెడీ తినేసాను అంటే నైట్, తిన్నది మళ్ళీ తినకూడదు అనుకున్నాం కాబట్టి ఉత్తప్పం ఈ రోజుకి. రేపు ఏం చేయలేదు, రేపటి వెరైటీస్ తక్కువ. వెజ్ తినడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ తినేదా మళ్ళీ తినకూడదని వెతుక్కోవడం పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను ఆతరంగా ఒక్కో మీల్ 2-3 రకాలు కొట్టేస్తున్నా. ఇప్పుడు ఎదగడానికి కష్టం అయిపోయింది. ఇప్పుడు ఏం తినాలరా తినకుండా ఉన్నదని. ఏదో లక్కీగా ఉత్తప్పం దొరికింది, కాకపోతే రేపు 3 ఎలా కవర్ చేయాలో తెలియదు. ఏమేమి తినలేదు ఒకసారి లెక్కేసుకుంటే రేపు ఏం తినొచ్చో చూసుకోవచ్చు, అవి చూసుకొని రేపు కలుద్దాం. సో డే 2లో వచ్చేసి ఫస్ట్ మీల్ సాంబార్ ఇడ్లీ, సెకండ్ మీల్ చపాతీ అండ్ కుష్క, థర్డ్ మీల్ వచ్చేసి కరెంట్ పోయింది, కనపడకపోయినా వినండి ఉత్తప్పం. ఓకే, బ్రెడ్ మనకి వెజ్ నాన్ వెజ్ తెలియదు, బట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ తింటారు కాబట్టి ఈ కొంచెం లిబర్టీ తీసుకొని ఒక లోఫ్ ప్లమ్ కేక్ తీసుకొని వెళ్తున్నాను. కొంచెమైనా కొద్దిగా స్వీట్తో ఫినిష్ చేద్దామని. సో మన వెరైటీ ఫుడ్స్లో ఈ బ్రెడ్ లోఫ్ కూడా యాడ్ చేసుకున్నాం, ప్లమ్ కేక్ ఇవి. సో ఇంకొక ఐటమ్ సెకండ్ డేలో
ఇంకో ఫినిషర్ మీల్ కింద ప్లమ్ కేక్ లోఫ్. రేపు చూద్దాం, రేపే ఛాలెంజింగ్ థింగ్ యాక్చువల్గా. ఎలా ఏం తినాలి అది కూడా తెలీదు, వెరైటీగానే ట్రై చేద్దాం. తిన్న పోదాం, లాస్ట్కి మనకి వెజ్ అంటే లవ్ వచ్చేయాలి. ఓకే, ఈ చిత్తూరులో ఉండే రుచి రెస్టారెంట్కి వచ్చాం. ఇది ఒక ఎక్స్క్లూజివ్ స్వీట్ షాప్ లా ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుందని చెప్పారు. సో చిన్న లిబర్టీ తీసుకొని చిన్నవి తిన్నా పర్లేదని లెక్కలో ఇక్కడికి వచ్చాం. కాంబో రావడం వల్ల చిన్న లిబర్టీ తీసుకొని, రిపీటెడ్ ఐటమ్స్ ఏమున్నాయి ఇందులో? వడ రిపీటెడ్, దోశ రిపీటెడ్, ఉప్మా అండ్ ఇంకోటి ఏంటో నాట్ రిపీటెడ్. ఫస్ట్ ఉప్మాతో స్టార్ట్ చేద్దాం. చాలా సాఫ్ట్గా ఉందన్న. చేస్. ఏం చెప్పాలి ఇట్లా, ఇది మామూలు రవ్వ కాదు. జనరల్గా మనకి దోశ ఉప్మా ఒక కాంబోలో వచ్చిందనమాట. ఆ దోశను పట్టుకొని ఉప్మా తీసుకొని తినేసాయి. సో ఇది కూడా మనం ట్రై చేయాలి కాబట్టి ఇది కూడా కొత్త ఐటమే. సో మన రూల్ బ్రేక్ అవ్వలేదు ఈరోజు. దోశ అయిపోయింది, ఉప్మా మిగిలిపోయింది. సో ఓన్లీ ఉప్మా తినుకో. దాని ఫైనల్లీ ఇడ్లీ మాత్రమే మిగిలింది. నిన్న తిన్న ఇడ్లీకి సంబంధం లేదు, అది ఎంత ఉంది. ఇది నార్మల్గా మన ఇంట్లో చేసినట్టే ఉంది. ఇక్కడ కూడా మనం తిన్నది మళ్ళీ తినట్లే. అండ్ నేను ఓన్లీ సాంబార్ తిన్నాను ఇవాళ. సాంబారు, కారం, పుదీనా చట్నీ, వైట్ చట్నీ, ఇదేదో కర్రీ కూడా ఉంది. మీల్ నెంబర్ 1. జనరల్గా బయట తింటే గుడ్డు దోశలు పాయాలు తినే మనం ఒక 3 days నుంచి ఓన్లీ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్, కాఫీ. ఒక మంచి కాంబో తర్వాత వీటితో ఫినిష్ చేద్దాం ఈరోజు బ్రేక్ఫాస్ట్. అండ్ మనకు అచీవ్మెంట్, ఒక 3 days బయట తిన్నా కూడా వెజిటేరియన్ టిఫిన్ తిన్నా. నాకు హోప్ వస్తుంది వీ కుడ్ సర్వైవ్ వితౌట్ నాన్ వెజ్. ఈ కేసరి నెయ్యిలో ముంచి తీసాడు. నెయ్యిలో ఫ్రై చేసి, నెయ్యితో చేసి మళ్ళీ నెయ్యిలో ముంచి తీసినట్టుంది. అందుకే మన ఊర్లో కాకుండా బయటకు వచ్చి బయట ఊర్లో తిరుగుతూ తిన్నాను. కొత్త తీసుకుందాం అనుకున్నాను. ఇది నేను జనరల్గా తిన్న స్వీట్. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అసలు చాలా చాలా బాగుంది. ఇది ఫినిష్ చేసి ఒక కాఫీ తాగేసి లంచ్ కోసం వెతుక్కుందాం. లంచ్కి ఏంటో తెలుసా? రాగి సంగటి, నిమ్మకాయ ఊరగాయ. మామూలు లంచ్ కాదు ఇది, రికార్డు బ్రేక్ అయ్యే లంచ్. ఇందులో నాన్ వెజ్ కర్రీ లేకుండా తిన్నామంటే ఇట్స్ రియల్లీ ఏ ఛాలెంజ్. చూద్దాం ఎంతవరకు ఫినిష్ చేయగలుగుతాం అది 2 ముద్దల్ని. పప్పులో సంగటి తినడం చాలా చాలా ఫస్ట్ టైం. నేను కొన్ని కష్టంగా ఉన్నా డిఫరెంట్గా ఏదో ట్రై చేస్తున్నాను. నాకు పప్పులో కంటే నిమ్మకాయ ఊరగాయలో బాగా నచ్చింది సంగటి. అమ్మే నువ్వు వీడియో చేసి నాకు చికెన్ లేనప్పుడు ఇలాంటివి పెట్టకు, ఇంట్లో చికెన్ తింటా, బయట వచ్చాయి కాబట్టి ఇలా తింటున్నాను. ఓకే, ఆ రెస్టారెంట్కి పేరు లేదు కానీ 2 సంగటి ముద్దలు, కొంచెం ఆకుకూర, ఒక నిమ్మకాయ ఊరగాయ దెబ్బ పెట్టారు. బాగానే ఉంది. ఓకే, కొంచెం బాధ నాన్ వెజ్తో అంత మంచి సంగటి మిస్ అయ్యానని. బట్ ఓకే, తప్పు నాదే. అలాంటి సంగటి చికెన్లో తిని ఉండాలి కానీ అలా తినడం నచ్చకపోవడం అనేది నా తప్పు. ఓకే దెన్ ఇది కొంచెం పని చూసుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. నా వల్ల కాదు ఇంకా.